నమస్కారం అండి. నా పేరు ఆర్ భాగ్యలక్ష్మి. నేను ఒడిశా రాయగడ నుండి వచ్చాను. ఇది ఇక్కడ నాకు 2023 నుండి మోకాలు నొప్పులు, కీళ్ళవాతం, మరి చేతి వేళ్ళు ఇవంతా నొప్పులు ఉండేవి. ఏమీ చేసుకోలేకపోయేదాన్ని. యూట్యూబ్లో అమృత సిద్ధ హాస్పిటల్ గురించి చూసి ఇక్కడ బాగా మెడిసిన్ ఇస్తున్నారని అందులో చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక మెడిసిన్ 4 రోజులు వాడాక చాలా బాగా తగ్గింది. ముందైతే నేను బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. ఏం తిన్నా వాంటింగ్స్ అయిపోయేది, ఏమీ ఇష్టపడేది కాదు తినడానికి. మరి ఇక్కడ మెడిసిన్ వాడాక బాగా తగ్గింది. థెరపీ కూడా చేయించుకున్న. అమృత హాస్పిటల్కి ధన్యవాదాలు. బ్యాంకు వాళ్ళ నుంచి ఫోన్ వస్తుందంటే చాలు సామాన్యులమైన మనం వణికిపోతుంటాం. కానీ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు మాత్రం ఓ బ్యాంకునే ముప్ప తిప్పలు పెడుతున్నారు. ఏకంగా బ్యాంకు వాళ్ళ మీదే కేసులు పెట్టేశారు, కోర్టులకు ఇచ్చారు. 2017వ సంవత్సరం నుంచి అంటే దాదాపుగా 10 ఏళ్లుగా ఓ బ్యాంకు వాళ్లకు బండ్ల గణేష్ గారికి మధ్య లీగల్ బ్యాటింగ్ జరుగుతూనే ఉంది. అసలు ఇంతకీ ఈ బండ్ల గణేష్ గారి బ్యాంక్ లోన్ కథ ఏంటి? ఆయన అసలు ఎన్ని కోట్ల అప్పును తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? లోన్ కట్టలేకపోతే వ్యక్తిగత ఆస్తులను బ్యాంకు వాళ్ళు వేలం వేయటం సహజమే. అయినా బండ్ల గణేష్ గారు ఎందుకు ఇది అన్యాయం అంటున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో అసలు తప్పెవరిది? బండ్ల గణేష్ గారు 10 ఏళ్లుగా సినీ నిర్మాణం జోలికి వెళ్ళకపోవడానికి కారణాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. నిజానికి బండ్ల గణేష్ గారు లోన్ తీసుకున్నది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ నుంచి కాదు, ఆంధ్ర బ్యాంక్ నుంచి. కాకపోతే 2020 సంవత్సరంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్ర బ్యాంక్ విలీనం అయింది కాబట్టి ఈ కేసులో ప్రముఖంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరే వినిపిస్తూ వస్తుంది. పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బండ్ల గణేష్ ఫ్యామిలీకి ఓ కోళ్ల ఫారం ఉంది. ఈ పౌల్ట్రీ ఫార్మ్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం అంటూ ఆంధ్ర బ్యాంక్ నుంచి అక్షరాల 83 కోట్ల 16 లక్షల రూపాయల లోన్ను బండ్ల గణేష్ గారు తీసుకున్నారు. ఆయన ఒక్కరే కాదు, బండ్ల గణేష్ తండ్రి, సోదరుడు కలిసి మొత్తం 3 సంతకాలతోనే ఈ లోన్ ప్రాసెస్ అనేది అప్రూవ్ అయింది. ఈ లోన్కు హామీగా జూబ్లీ హిల్స్లోని తమ ఇంటి దస్త్రాలను బ్యాంకు వాళ్లకు సమర్పించారు. కట్ చేస్తే 2017 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు నాటికి ఈ లోన్ను మేము తిరిగి చెల్లించలేమంటూ బండ్ల గణేష్ గారి ఫ్యామిలీ చేతులెత్తేసింది. లోన్ రికవరీ ప్రాసెస్ను మొదలుపెట్టి బండ్ల గణేష్ గారితో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. 83 కోట్ల రూపాయల లోన్ను ఎన్నేళ్ల క్రితం తీసుకున్నారో క్లారిటీగా ఎక్కడా చెప్పడం లేదే. కానీ 2018 నాటికే ఏకంగా 125 కోట్ల రూపాయల మొత్తాన్ని మీరు చెల్లించాల్సి ఉందని, లేకపోతే ఆస్తిని వేలం వేయాల్సి వస్తుందంటూ వ్యక్తిగతంగా బ్యాంకు వాళ్ళు నోటీసులు కూడా పంపించారు. అయితే ఈ క్రమంలోనే పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ కంపెనీ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వద్దకు వెళ్ళింది. బ్యాంకులకు, రుణగ్రహీతలకు మధ్య సంతానకర్తలాగా ఉంటూ మొండి బకాయిల్లో ఎంతో కొంత మొత్తాన్ని తిరిగి రాబట్టేలా చేయడం అనేది ఈ ట్రిబ్యునల్ లక్ష్యం. బ్యాంకు వాళ్ళు కూడా ఈ ట్రిబ్యునల్ ముందుకు వచ్చి వాదనలు వినిపించారు. ఈ వాద ప్రతివాదాలు జరుగుతూ ఉండగానే 28 కోట్ల రూపాయలను బ్యాంకు వాళ్లకు బండ్ల గణేష్ గారు చెల్లించినా ఇంకా 97 కోట్ల రూపాయల అప్పు మిగిలే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు ఓ అవకాశం ఇవ్వండి అంటూ బ్యాంకును కోరడంతో టోటల్గా మరో 70 కోట్లను ఏక మొత్తంలో చెల్లించడానికి బ్యాంకు పర్మిషన్ ఇచ్చింది. అంటే ఏకంగా 27 కోట్ల రూపాయల వడ్డీని బ్యాంకు మాఫీ చేసినట్టే లెక్క. మరో 70 కోట్లను చెల్లిస్తే మీ లోన్ మొత్తాన్ని మాఫీ చేస్తామన్నది బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఆఫర్. 2019 సంవత్సరం నవంబర్ నెల 13వ తారీఖునే ఈ మేరకు బ్యాంకు నుంచి బండ్ల గణేష్ గారికి ఓ లెటర్ వెళ్ళింది. అయితే 6 నెలల పాటు టైం ఇచ్చినా సరే ఆ లెటర్కు ప్రతిస్పందన రాలేదు. దీంతో 2027 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖున వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను రద్దు చేస్తున్నామని, మీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయిందంటూ బండ్ల గణేష్ గారికి బ్యాంకు వాళ్ళు ఓ లెటర్ను పంపించారు. మాకు చెప్పా పెట్టకుండా ఈ స్కీమ్ను రద్దు చేయడం ఏంటంటూ బండ్ల గణేష్ గారు హైకోర్టుకు వెళ్లారు. దీంతో 2027 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖున కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రద్దు చేసిన వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను పునరుద్ధరించి బండ్ల గణేష్ గారికి మరో ఛాన్స్ను ఇచ్చేందుకు బ్యాంకు రెడీ అయింది. ఇప్పటికే 6 నెలల పాటు టైం ఇచ్చాము కాబట్టి కోర్టు ఆదేశాల ప్రకారం మరో 8 వారాల పాటు టైం ఇస్తున్నామని, ఈలోపు 70 కోట్ల రూపాయలను చెల్లించాలని, లేకపోతే తదుపరి చర్యలకు సిద్ధమవుతామంటూ మరోసారి నోటీసులు పంపించింది. 2027 సంవత్సరం జూలై నెల 27వ తారీఖున రెండోసారి వన్ టైం సెటిల్మెంట్కు ఛాన్స్ ఇచ్చినా ఇచ్చిన గడువులోపు ఆ బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించడానికి బండ్ల గణేష్ గారికి వీలు పడలేదు.
దీంతో షూరిటీగా ఇచ్చిన జూబ్లీ హిల్స్లోని ఇంటిని బ్యాంకు వేలానికి పెట్టింది. మొత్తం 850 స్క్వేర్ యార్డ్స్లో ఆ ఇల్లు ఉంటుంది. అంటే దాదాపుగా 17 సెంట్లు అనమాట. వీళ్ళు లోన్ను తీర్చలేమంటూ చేతులు ఎత్తేసిన వెంటనే 2019 సంవత్సరంలోనే ఆ ఇల్లు బ్యాంకు జప్తులో ఉందని బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. అయినా సరే 1-2 సార్లు రుణగ్రహీతలకు ఛాన్స్ ఇచ్చిన తర్వాతే 2022 సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున ఆ ఇంటిని బ్యాంకు వాళ్ళు వేలం వేశారు. మొత్తంగా 8,50,76,750 రూపాయలకు ఆ ఇంటిని వేలంపాటలో ఓ వ్యక్తి కొనుక్కున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై బండ్ల గణేష్ గారు మళ్ళీ రుణ వసూల ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ట్రిబ్యునల్లో కేసు విచారణ దశలో ఉండగానే మా ఆస్తులను బ్యాంకు వాళ్ళు వేలం వేశారని, ఇది చట్ట వ్యతిరేకమని బండ్ల గణేష్ వాదించారు. అంతేకాదు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పరిధిలో మార్కెట్ వాల్యూ కంటే చాలా చాలా తక్కువ మొత్తానికే మా ఇంటిని అమ్మేశారని, కొనుక్కున్న వ్యక్తితో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకుని అతి తక్కువ ధరకే మా ఇంటిని బ్యాంకు వాళ్ళు కుట్రపూరితంగా అమ్మేశారన్నది ఆయన వాదన. బ్యాంకు వాళ్ళు 1-2 సార్లు మాకు ఛాన్స్ ఇచ్చిన మాట నిజమే, కానీ కరోనా వల్ల మా వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. 70 కోట్ల రూపాయలను మేము అరేంజ్ చేయలేకపోయాము. మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాకు ఇంకాస్త టైం ఇవ్వాల్సింది పోయి ఆస్తులను అమ్మేయడం ఏంటంటూ బండ్ల గణేష్ గారు వాపోవడంతో రుణ వసూల ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వెంటనే ఆ వేలాన్ని రద్దు చేసేయండి, కొనుక్కున్న వాళ్లకు డబ్బులను 6% వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి ఆ ఆస్తిని అసలు యజమానులకు అప్పగించినట్టు 2022 సంవత్సరం అక్టోబర్ నెల 28వ తారీఖున రుణ వసూల ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. అయితే ట్రిబ్యునల్ ఏకపక్షంగా తీర్పునిచ్చిందంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు వెంటనే తెలంగాణ హైకోర్టులో ఈ కేసు గురించి పిటిషన్ మూసేశారు. 4 ఏళ్ల నుంచి విచారణ జరుగుతూ ఉన్న ఈ కేసులో 2026 సంవత్సరం జూలై 3వ తారీఖున ఎట్టకేలకు తుది తీర్పును హైకోర్టు ఇచ్చింది. రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఏమో బండ్ల గణేష్కు అనుకూలంగా తీర్పునిస్తే ఆ తీర్పు సమంజసం కాదని చెప్తూనే బ్యాంకు వాళ్ళు తీసుకున్న చర్యలు చట్టబద్ధంగానే ఉన్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆ ఆస్తి విషయంలో ఇకపై బండ్ల గణేష్ కుటుంబ సభ్యులకు ఏ సంబంధమూ లేదని తేల్చి చెప్పింది. అదేంటి, రుణ వసూల ట్రిబ్యునల్ అలా తీర్పు ఇస్తే హైకోర్టు ఇలా ఎందుకు తీర్పు ఇచ్చిందన్న డౌట్ మీకు రావచ్చు. నిజానికి బ్యాంకు వాళ్ళు ఇలాంటి విషయాల్లో చాలా పక్కాగా ఉంటారు. చట్టాల్లోని లూప్ హోల్స్ను పక్కాగా వెతికి పెట్టుకుని మరి తమకు రావాల్సిన లోన్ను రికవరీ చేసుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఈ కేసులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు చేసింది కూడా అదే. కేసు మా దగ్గర విచారణలో ఉండగానే మీరు అతని ఆస్తిని ఎలా వేలం వేస్తారన్న ఒక్క పాయింట్తోనే రుణ వసూళ్ల ట్రిబ్యునల్ తన తీర్పును బండ్ల గణేష్కు అనుకూలంగా ఇచ్చింది. కానీ బ్యాంకు వాళ్ళు మాత్రం హైకోర్టులో కొత్త పాయింట్లను లేవనెత్తారు. 2002 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ఫేసీ యాక్ట్ను తెర ముందుకు తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏదైనా కంపెనీ కానీ సంస్థ కానీ డీఫాల్టర్గా ముద్రపడితే ఆ కంపెనీకి సంబంధించిన ఆస్తిపాస్తులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది, కానీ ఆ కంపెనీల యజమానుల వ్యక్తిగత ఆస్తులకు మినహాయింపు ఉండదన్నది వాస్తవం. బండ్ల గణేష్ గారు చేసిన బెల్డర్ మిస్టేక్ ఏంటంటే తమ వ్యక్తిగత ఆస్తి అయిన జూబ్లీ హిల్స్ ఇంటిని షూరిటీగా పెట్టి మరీ కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించి మరీ లోన్ను తీసుకున్నారు. అదేమి కంపెనీ ఆస్తి కాదు కాబట్టి ఆ ప్రాపర్టీని వేలం వేశామన్నది బ్యాంకు వాళ్ళ వాదన. ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బ్యాంకుకు అనుకూలంగానే తాజాగా తుది తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారని బండ్ల గణేష్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అన్న ప్రశ్న వేసుకుంటే బండ్ల గణేష్ గారిదే ముమ్మాటికి తప్పు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కొన్ని కోట్ల రూపాయల మొత్తంలో అప్పులు తీసుకుంటున్నామంటే దాన్ని తీర్చగలిగే శక్తి ఉంటేనే లోన్ తీసుకోవాలి కదా. ఒకవేళ వ్యాపారం దివాళా తీసినా సరే, వ్యాపారంలో లాభాలు రాకపోయినా సరే, నష్టాలు వచ్చినా సరే వాటిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. కానీ మేం తీర్చలేం మహాప్రభు అని చేతులు ఎత్తేస్తే ఆ అప్పుల భారాన్ని ఎవరు మోయాలి? విజయ్ మాల్యా లాంటి వాళ్లకు బండ్ల గణేష్ గారికి తేడా ఏంటి? మీరు గమనించారో లేదో, 2015 సంవత్సరంలో టెంపర్ సినిమా తర్వాత బండ్ల గణేష్ గారు మరే ఇతర సినిమాను నిర్మించలేదు. సినీ నిర్మాణ వ్యాపారానికి గుడ్ బై చెప్పేశారు. ఓ ఏడాది తర్వాత నుంచే బ్యాంకులతో ఈ లోన్ రికవరీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయినా సరే సినీ నిర్మాణాన్ని కొనసాగిస్తే ఆయన వ్యక్తిగతంగా దివాళా తీయలేదు. పౌల్ట్రీ వ్యాపారం నష్టాల్లో ఉంటేనే సినీ వ్యాపారాన్ని బాగానే చేస్తున్నారు కదా, సక్సెస్లు వస్తున్నాయి కదా, లాభాలు వస్తున్నాయి కదా, ఆ లాభాలతో ఆయన అప్పులు తీర్చలేరా అన్న ప్రశ్నలు కోర్టుల్లో ఆయనకు ఎదురు కావచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా ఈ లోన్ వ్యవహారం తెలియ వరకు ఆయన సినిమాలను చేయకుండా జాగ్రత్త పడుతున్నారనుకుంటా.
అంతేకాదు ఇటీవల కాలంలో బండ్ల గణేష్ గారు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. 2018లోనే కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ అనుకున్నారు, కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ తర్వాత కాంగ్రెస్కు గుడ్ బై చెప్పినా రేవంత్ రెడ్డి గారితో మాత్రం సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారికి వీర భక్తుడిగా తనను తాను ఇంకా ప్రొజెక్ట్ చేసుకుంటూనే ఉన్నారు. అంతేకాదు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కోసం నేను గతంలోనే మొక్కుకున్నానంటూ హైదరాబాద్ నుంచి తిరుపతికి పాదయాత్రను చేసి మరీ తలనీలాలు అర్పించారు. ఆ తర్వాత చంద్రబాబు గారిని కలిసి హైదరాబాద్లో ఓ చిన్నపాటి భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. తన అప్పుల తిప్పలను తీర్చుకునేందుకే బండ్ల గణేష్ గారి పొలిటికల్ అడుగులు ఉంటున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఈ కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది. బండ్ల గణేష్ గారు సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలాంటి తీర్పు వస్తుందో అన్నది. ఇదండి బండ్ల గణేష్ గారికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లకు మధ్య నడుస్తున్న కేసు గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.